విశాఖ పోర్టు స్టేడియం లీజ్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్టేడియం లీజ్ తీసుకుని నిర్వహించలేకపోయిన విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్ ప్రైవేట్ లిమిటెడ్కు థర్డ్ పార్టీ అసైన్మెంట్ పేరిట 40 కోట్లు చెల్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత చెల్లింపులు వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. తిరిగి పోర్టు ట్రస్ట్ వాళ్ళు ఈ యొక్క విశ్వనాథం స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి భారీ నష్టపరిహారాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది. ఈ మొత్తం వ్యవహారం పైన ఏదైతే విశ్వనాథం స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బొడ్డేటి కాశీ కుటుంబ సభ్యులు వాళ్ళ కుమారుడు వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థల పైన పోర్టు లీజు ల్యాండ్ తీసుకున్న దగ్గర నుంచి కూడా అక్కడ జరిగినటువంటి సంఘటనలు కానీ ఇప్పుడు మళ్ళీ థర్డ్ పార్టీ అసెస్మెంట్ అని చెప్పి కోట్ల రూపాయల్లో తిరిగి వీళ్ళకి చెల్లించి పోర్టు అధికారులు కొంతమంది కీలక అధికారులు వీళ్ళు కలిపి లాలూచి పడి కోట్ల రూపాయలు పంచుకోవడానికి రంగం ఏదైతే సిద్ధం చేస్తున్నారో ఈ మొత్తం వ్యవహారం పైన సిబిఐ విచారణ బీజేపీ